హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనితిన్. సో ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ గ్రేవీ కర్రీ చేశాను. దీంతో కాంబినేషన్ జొన్న రొట్టెలు చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా అదిరిపోయింది. సో ఇది కూడా ఎలా చేయాలో క్విక్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆనియన్లో జీరా అండ్ బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేశాను. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను ఒక పేస్ట్ వేస్తున్నాను కదా, అందులో ఏంటంటే 4 ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే 5 to 6 క్యాషూ, 2 ఆనియన్స్ అండ్ ఒక చిన్న ముక్క అంటే చిన్నది పచ్చి కొబ్బరి తీసుకున్నాను. సో ఇదంతా కొంచెం వాటర్ వేసి నేను బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను. సో అదే అనమాట ఈ పేస్ట్. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మనకి తెలుస్తుంది కదా, పైకి వచ్చినట్టు బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఈ టైంలో నేను మన టేస్ట్ అడ్జస్ట్ చేసుకునేలాగా సాల్ట్ వేసాను. అండ్ ఇది కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కాబట్టి జొన్న రొట్టెలోకి కాంబినేషన్ చేస్తాను కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ తీసుకున్నా. సో అండ్ టర్మరిక్ కొంచెం తీసుకున్నా. అండ్ అలాగే నేను 2 చిల్లీస్ని కూడా మధ్యకి ఇలా పొడవుగా స్లైస్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కరివేపాకు. ఇది కొంచెం లైట్గా వాటర్ వేసి నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది బబుల్స్ వస్తున్నాయి కదా, ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను మష్రూమ్స్ వేసుకుంటున్నాను. నేను ఈ మష్రూమ్ని పైన స్కిన్ అంతా తీసేసి బాగా క్లీన్గా వాష్ చేసుకున్నా, సాల్ట్ వాటర్ వేసి మరి వాష్ చేసుకున్నాను. సో నేను ఒక్కో మష్రూమ్ని 2 పీసెస్ కింద కట్ చేసుకున్నా. సో మొత్తం అన్నీ వేసేసి సో మంచిగా కలుపుతాను. సో ఇది ఇలా ఉంది కదా, మనకి గ్రేవీ మీకు ఎంత థిక్గా కావాలంటే దాన్ని చూసుకొని మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కసూరి మేతి. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికి కాంబినేషన్ అంటే జొన్న రొట్టెలు, పుల్కా, నాన్స్ ఏవన్నా బాగుంటుంది. సో నేనైతే ఈరోజు జొన్న రొట్టెలు చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో చూసారు ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో. సో ఇది ఈరోజు మా లంచ్. మీ లంచ్ ఏం చేశారు కమెంట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.